నమస్తే మిత్రులారా, మేము నల్లమల్ల అడవిలో ఆత్మకూరు వెళ్ళి వస్తుండగా కోతులు ఆహారం కోసం వాహనాల వెంట పడుతున్నాయి. కోతులకు రోడ్ల మీద ఆహారం ఇవ్వడం తప్పే, కానీ అతిగా వర్షాలు కురవడం వలన కొండల్లో వర్షపు నీరు అతిగా ప్రవహించడం వలన అవి ఆహారం కోసం అడవిలోకి పోలేకుండా ఉన్నాయి. కోతులు గుంపులు వాహనాల వెంట పడడం చూసి మనసు చెలించిపోయి దగ్గరనే ఉన్న వెలుగోడుకు వెళ్ళి మా అమ్మతోటి పరమాన్నం చేయించుకొని అదేవిధంగా 50 డజన్ల అరటిపండ్లు తీసుకొని వచ్చి వాటికి ఆహారంగా అందించాము. అదేవిధంగా అడవిలో నివసించే జంతువులకు, పక్షులకు మన వంతుగా జామ విత్తనాలు, మామిడి, సపోటా, నేరేడు, బొప్పాయి అనేక రకాల పండ్ల విత్తనాలు మనము అడవిలో వెదజల్లడం వలన విత్తనాలు పెరిగి చెట్లుగా తయారయ్యి వాటికి కాసే పండ్లు అడవిలో నివసించే జంతువులకు ఆహారంగా దొరుకుతుంది. ఆ విధంగా అరటిపళ్ళు పరమాన్నం కోతులకు అందించి ఎంతో సంతోషపడ్డాము. మిత్రులారా, మీరు కూడా అడవి మార్గంలో వెళ్ళేటప్పుడు రోడ్లకు ఇరువైపులా విత్తనాలు చల్లడం వలన మనము ప్రకృతికి సహాయం చేసిన వాళ్ళము అవుతాము. చెట్లు పెరగడం వలన భూతాపం తగ్గి భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. చెట్లు అధికంగా పెంచడం వలన వర్షపాతం సకాలంలో జరుగుతుంది. వృక్షో రక్షిత రక్షితః. వృక్షాలను మనం పెంచడం వలన అవి మనల్ని రక్షిస్తాయి. ధర్మో రక్షిత రక్షితః. అందరం కలిసి తెలుగంగ కట్ట మీదకి వెళ్ళి అక్కడ నీటిని చూసి ఎంతో ఆనందంగా వెనుదిరిగి మా విలేజ్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.